సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ప్రజెంట్ గ్రూప్ 1 విషయంలో చాలా అనిశ్చితి కొనసాగుతుంది. ఎగ్జామ్ జరుగుతుందా జరగదా? సో ప్రతి ఒక్కరు జనరల్గా ఎగ్జామ్ అంటే ఏం చేస్తారు సార్ పిల్లలు, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ టెస్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కేసు హీరింగ్ ఎంతవరకు వచ్చింది, ఇంకో కేసు హీరింగ్ ఎంతవరకు వచ్చింది అని చెప్పి మళ్ళీ రకరకాల గందరగోళాలు, ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేది. సో మీరు యాజ్ ఏ విష్ణు ఐఏఎస్ డైరెక్టర్, విష్ణు సార్గా దీని గురించి స్పందించమంటే మీరేం చెప్తారు సార్? ఖచ్చితంగా అండి, ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయము. అనిశ్చితి అన్నమాట. అంటే అన్సర్టెనిటీ, అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే కోర్టులో ఏవైతే కేసెస్ ఉన్నాయో అవి చూస్తే, అవి అనలైజ్ చేస్తే జెన్యూన్ అనిపిస్తుంది, అవి ఖచ్చితంగా సమంజసమే. అవును. ఈ పక్క గవర్నమెంట్ చూస్తేనేమో ఏదేమైనా సరే మేము ఎగ్జామ్ పెడతాము, ముందుకు వెళ్ళాల్సిందే అని గవర్నమెంట్ అంటుంది. ఈ పక్క చూస్తేనేమో సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి, ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి స్టూడెంట్స్ ఎగ్జామ్ పెడితే బాగుండు. ఎందుకు సార్, 2011 తర్వాత మళ్ళీ వచ్చినటువంటి నోటిఫికేషన్ 2022లో, ఆ 2022లో ఎంతో ఆశగా వచ్చినటువంటి నోటిఫికేషన్ 3 సార్లు ప్రిలిమ్స్ రాస్తారు ఎవరైనా సరే. 3 సార్లు రాసి 3 సార్లు క్లియర్ చేసినటువంటి స్టూడెంట్స్ నాకు ఒక 20 మంది 30 మంది దాకా తెలుసు. వాళ్ళందరూ ఎలా అయినా సరే ఈసారైనా మెయిన్స్ రాద్దాము, నేను అనుకున్నాను మెయిన్స్ ప్రాపర్గా అవుతుందని, నేను చెప్పాను ఎంతో మందికి మెయిన్స్ ప్రాపర్గా అవుతుందని. ఇంత అనిశ్చితి సిట్యువేషన్లో ఏం చేయాలి మరి, చదువుకోవాలా వద్దా? ఒక త్రికోణమైనటువంటి ఇబ్బందులలో, ఒకరేమో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని, లేకపోతే పోస్ట్పోన్ చేయాలని, గవర్నమెంట్ ఏమో ఎగ్జామ్ పెట్టాలని, ఇంకొకరేమో ఎగ్జామ్ జరగాల్సిందేనని, రిజల్ట్స్ కూడా ఇస్తా అంటున్నారు, రిజల్ట్ కూడా ఇస్తానంటున్నారు. సో ఈ తరుణంలో ఏం చేయాలి అని అంటే, నా అనుభవంతో నేను ఏం చెప్తాను అని అంటే, ప్రభుత్వము ఆలస్యం చేయకుండా, ఎప్పుడైనా అన్సర్టెన్ సిట్యువేషన్ ఉండకూడదు. దేనికైనా దారి తీస్తుంది, చెప్పలేము. ఎలాంటి విద్యార్థులు ఒక ఉద్రేకమైనటువంటి ఎమోషనల్ సిట్యువేషన్లో ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి. సో గవర్నమెంట్ ఒక పెద్ద మనిషిలాగా ముందుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉన్నటువంటి అన్సర్టెనిటీ సిట్యువేషన్ని తీసేయాలి. తీసేసి కొంచెం పిల్లల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవాలి. తీసుకొని ఏం చేస్తే బాగుండు అనేది ఆలోచన చేయాలి. అలా చేసి ముందుకు వస్తే మాత్రము ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ జరుగుతుంది ఎప్పటికైనా కూడా. కానీ లేదు మొండిగా అని గవర్నమెంట్ ధోరణి కూడా ఉంటే మాత్రము అది ఖచ్చితంగా విద్యార్థుల్లో మాత్రం వ్యతిరేకత అయితే వస్తుంది. వాళ్ళ బాధ ఒకటే సార్, సింపుల్ థింగ్. 2011 రిపీట్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఉపయోగమైంది. ఇప్పుడు 2011 2018 వరకు ఇంకా చాలా ఎన్నిసార్లు వీళ్ళు మార్చి క్యాండిడేట్స్ అంటే చాలా పూర్వపరాలు నుంచి నీట్గా దాన్ని చదివాను కూడా. సో అందుకని వాళ్ళ బాధ అది 100% చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఇప్పుడు రాశారు మెయిన్స్ రాసి కష్టపడి మెయిన్స్ రాసి సెంటర్ ఎక్కడో పడుతుంది. ఎందుకంటే నిన్న ఒక మీటింగ్ కూడా అయింది ఎంసీ, మన మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డీలో అందరు అన్ని కాలేజ్ అబ్జర్వర్స్ పిలిచి నిన్న మీటింగ్ కూడా జరిగింది. అబ్జర్వర్ ఎలా ఉండాలి, ఎలా చేయాలని చెప్పేసి అన్ని కాలేజెస్ హెడ్స్ అందరికి మెయిన్స్ ఎగ్జామ్. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వర్ధమాన్ కాలేజ్ హెడ్ ఈస్, అతను కూడా అటెండ్ అయ్యాడు అనమాట. నేను కనుక్కున్నాను ఏమేమి మీటింగ్లో ఏమేమి జరిగాయి అని అంటే, ఎలా జరగాలి ఎగ్జామ్ అని అంటే వాళ్ళు గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది. సన్నాహాలు జరుగుతుంది. నిన్న ఈవినింగ్ జరిగింది మీటింగ్, నా ఫ్రెండ్ అటెండ్ అయ్యి వచ్చాడు, అనే వర్ధమాన్ కాలేజ్ హెడ్ అని. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ గ్రౌండ్స్ అన్ని జరుగుతున్నాయి. అబ్జర్వర్ ట్రైనింగ్ జరిగింది నిన్న 2:30 to 5:30 టైం కూడా తెలుసు నాకు. నిన్న మీటింగ్ జరిగింది, ఎంసీహెచ్ఆర్డీలో మీటింగ్ జరిగింది, అబ్జర్వర్లు అందరినీ పిలిచారు, ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ కేసు క్లియర్ కాకపోతే ఎట్లా సార్ పరిస్థితి? అదే మరి ఇంత అనిశ్చితి ఉన్నటువంటి సిట్యువేషన్లో, ఇన్ని కోర్టు కేసెస్ ఉన్నటువంటి విషయంలో మరి ప్రభుత్వం అయితే చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి మొండి వైఖరి చూపెట్టకుండా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి. ఈ సొల్యూషన్ నేను చెప్పేదో మీరు చెప్పేదో కాదు, ప్రభుత్వం చెప్తేనే సొల్యూషన్. అది ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ఏదో ఒకటి సొల్యూషన్తోనే ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ కొత్తగా స్పోర్ట్స్ కేటగిరీ ఒక ఇష్యూ ఉంది, కీలో ఒక ఇష్యూ ఉంది, జీవో నంబర్ ఇన్ని ఇష్యూస్ ఉంటే ఎలా రాస్తాడండి ఒక విద్యార్థి? మైండ్ అంతా డీవియేట్ అయిపోతే ఎవరు చదువుతారు? మీరు చదువుతారా? మీ పిల్లలు చదువుతారంటే నేను పొలిటీషియన్ అడుగుతున్నాను సార్. అయితే ఒక విషయం అడగాలనుకుంటున్నాను సార్. ఎగ్జామ్ జరిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఈ ఎగ్జామ్ సంబంధించి ఏదైతే మళ్ళీ ఏదైనా కేసు ఉందో, ఈ ఎగ్జామ్ స్టే వస్తే చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ డబ్బులు కట్టి టెస్ట్ సిరీస్ చదివి ఇంకా మళ్ళీ డబ్బులు తీసుకురావాలని కష్టమవుతుంది. మీ తరపు నుంచి ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే టెస్ట్ సిరీస్ ఏమన్నా ఇవ్వగలుగుతారా వితౌట్ ఛార్జింగ్? ఖచ్చితంగా బన్నీరాజు గారు, మీరు అడగడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది.
ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏవైతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి చెడ్డ పేరు వచ్చింది, మన పేరు కోసం అని కాదు కానీ విద్యార్థుల పట్ల ఎప్పటికైనా మేమున్నాము, అకాడమీ ఉంది, నేను పర్సనల్గా ఉన్నాను. ఇంకా నేను కూడా 2011 బాధితుని నేను. ఆ, సో నేను పర్సనల్ బాధితుడు నేను. సో మేమేమనుకున్నాము అని అంటే ఇన్ కేస్ ఎగ్జామ్ ఏమన్నా పోస్ట్ పోన్ అవుతే మెయిన్స్ బ్లాంకెట్ తెలంగాణ అభ్యర్థులందరూ ఎవరైతే మళ్ళీ ప్రిలిమ్స్ ఏమవుతుంది మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ, అదే ప్రిలిమ్స్ ఒకటి క్వాలిఫై మెయిన్స్ రాసే వాళ్ళందరికీ Hmm. ఫుల్ లెంత్ టెస్ట్లు 6 ఫుల్ లెంత్ టెస్ట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మెయిన్స్ విత్ ఎవాల్యుయేషన్. ఓకే, అంటే ఒక డబ్బులు కడితే ఎలాగైతే సర్వీసెస్ ఉందో సేమ్ ఒక 6 ఫుల్ లెంత్ టెస్ట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, పక్కా సార్. 100% రికార్డెడ్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీరు ఈ విషయం గురించి స్పందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.